హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉషా బాల. వెల్కమ్ టు మై ఛానల్ బాలా స్టడీ సర్కిల్. అయితే కిందటి వీడియోలో శిశు వికాస దశలు అందులోని మార్పులు పార్ట్ 1 అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. అందులో శైశవ దశలో పిల్లలకి లేదా వ్యక్తులకు శైశవ దశలో శారీరక వికాసం పరంగా, మానసిక వికాసం పరంగా, సాంఘిక వికాసం పరంగా, భాషా వికాసం పరంగా ఎటువంటి మార్పులు వస్తాయి, వాళ్ళల్లో ఎటువంటి మార్పులు కలుగుతాయి అని చెప్పుకున్నాం కదా శైశవ దశ గురించి. సో అది పార్ట్ 1లో ఉందండి. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో మనం పూర్వ బాల్య దశలో, అంటే శైశవ దశ అయిపోయింది కదా, శైశవ దశ అయిపోయిన తర్వాత వచ్చే దశ ఏంటి? పూర్వ బాల్య దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం ఈ పూర్వ బాల్య దశలో శారీరక, మానసిక, సాంఘిక, భాషా వికాసాల పరంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి మార్పులు కలుగుతాయి వ్యక్తులలో అని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాము. పూర్వ బాల్య దశ. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 3 సంవత్సరముల నుంచి, వయస్సు 3 సంవత్సరముల నుంచి 6 సంవత్సరముల వరకు ఉండే దశను పూర్వ బాల్య దశ అంటారు. అయితే ఈ 3 నుంచి 6 సంవత్సరముల మధ్యలో శారీరక పరంగా ఏం మార్పులు వస్తాయి ఇప్పుడు చూద్దాం. శాశ్వత దంతాలు రావటం ప్రారంభమయ్యే దశ. శాశ్వత అంటే ఈ దశ నుంచే పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడే. సో కాబట్టి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది? శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ ఏది అని అడిగితే పూర్వబాల్య దశ అని చెప్తారు. శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది మేడం అని మీరు అడగచ్చు. శాశ్వత దంతాలు వచ్చే దశ అది ఉత్తర బాల్య దశ అవుతుంది. ఉత్తర బాల్య దశ అంటే 6 సంవత్సరముల నుంచి 12 సంవత్సరముల వరకు ఉండే దశని ఉత్తర బాల్య దశ అంటారు. ఆ ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు వస్తాయి అన్నమాట. సో శాశ్వత దంతాలు వచ్చే దశ ఉత్తర బాల్య దశ. శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ అంటే అప్పుడప్పుడే వచ్చే దశ పూర్వ బాల్య దశ అనమాట. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇక్కడికి అర్థమైంది కదా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చూడండి ఏమని ఇచ్చాడు. సెకండ్ మార్పు, రెండో మార్పు ఏంటి? షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ ఏది? షెల్డన్, ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు. షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ ఏది అని చెప్పిస్తాడు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ అని ఇస్తాడు. మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి? పూర్వ బాల్య దశ అని పెట్టాలి. సరే, షెల్డన్ వర్గీకరణ అన్నాడు కదా ఇక్కడ. షెల్డన్ వర్గీకరణ అంటే ఏంటి? ఇప్పుడు మూర్తిమత్వ వర్గీకరణ అని చెప్పి చిన్న సైకాలజీ టాపిక్ ఉంది, చిన్నదేంటి పెద్దది అది. ఆ టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్లో స్ప్రాంగర్ వర్గీకరణ అని, యూంగ్ వర్గీకరణ అని, షెల్డన్ వర్గీకరణ అని, అలాగే హిప్పోక్రటిస్ వర్గీకరణ అని, కొంతమంది మొత్తం 5 ఉంటారు. ఆ 5 వర్గీకరణలు మనకి చెప్తారు కదా. దాంట్లో షెల్డన్ వర్గీకరణ ఉంటుంది. ఆ షెల్డన్ అనే ఆయన ఏం చెప్పాడు, ఏం వివరించాడు అంటే యువతీ యువకుల శరీర ఆకృతి, యువతీ యువకుల యొక్క శరీర ఆకృతిని బట్టి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించాడనమాట ఆయన. ఏ విధంగా వివరించాడు అంటే స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు అని చెప్పి వివరించాడు. స్థూలకాయలు అంటేనేమో ఎప్పుడు ఉల్లాసంగా, సంతోషంగా, అందరితో కలిసిమెలిసి ఇదిగా ఉంటారనమాట స్థూలకాయలు. మధ్యమకాయలు అంటేనేమో శరీర దారుఢ్యం కలిగిన వారుగా ఉంటారు. అంటే ఆరోగ్యం పరంగా చాలా పటిష్టంగా, చాలా ఆరోగ్యవంతంగా ఉండి కష్టసుఖాలు ఏవైనా సరే సమంగా ఎదుర్కొంటారు అన్నమాట. నెక్స్ట్ లంబకృశకాయలు. వీళ్ళు ఏంటంటే బాగా సున్నిత స్వభావాలు అనమాట. సాంఘిక సంబంధాలు ఇటువంటివి ఇష్టపడరు వాళ్ళు. అంటే ఎప్పుడు ఏదో తమలో తాము మాట్లాడుకుంటూ ఒంటరిగా, నిరాశగా ఈ విధంగా ఉంటారన్నమాట లంబకృశకాయలు.
సో ఈ విధంగా షెల్డన్ అనే ఆయన స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకోశకాయలు అని చెప్పి వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని ఆయన శరీర ఆకృతిని బట్టి వివరించాడు అన్నమాట. సో ఆ విధంగా శారీరక వికాసం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏ దశలో? పూర్వ బాల్య దశలో ఆ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు షెల్డన్ వర్గీకరణ క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ అంటే ఏంటంటే, చలనాత్మక నైపుణ్యాలు అంటే చలనము అంటే ఏంటి? కదలిక. చలనము అంటే చలనాత్మక నైపుణ్యాలు అంటే కదలికలతో కూడుకున్నటువంటి పనులు అన్నమాట. అంటే ఇప్పుడు టైపింగ్ నేర్చుకోవటం వేళ్ళు బాగా ఈ విధంగా కొడుతూ ఉంటారు. ఈ విధంగా వేళ్ళు కొడుతూ ఉన్నప్పుడు అది చలనాత్మకమే కదా. సో అదొక నైపుణ్యము. అలాగే సైకిల్ తొక్కటం కూడా ఒక చలనాత్మక నైపుణ్యమే. ఓకేనా. ఇటువంటివి అన్నమాట. డ్రాయింగ్స్ వేయటము, ఈ విధంగా చలనాత్మక నైపుణ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అటువంటివి నేర్చుకోవడానికి అనువుగా ఉండే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. గుర్తుపెట్టుకోండి, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? పూర్వ బాల్య దశ. వ్యక్తులలో షెల్డన్ వర్గీకరణ కనిపించే దశ ఏది? పూర్వ బాల్య దశ. వ్యక్తులలో శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. సో ఇదన్నమాట పూర్వ బాల్య దశలో శారీరక వికాసం పరంగా వచ్చేటటువంటి మార్పులు అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇదే పూర్వ బాల్య దశలో మానసిక వికాసం పరంగా ఏ మార్పులు వస్తాయి అనేది చూద్దాము. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి. పూర్వ బాల్య దశని మరో రకంగా ఏమని పిలుస్తారు అని గనక క్వశ్చన్ అడిగితే పూర్వ పాఠశాల దశ అని పిలుస్తారనమాట. ఎందుకంటే 3 నుంచి 6 సంవత్సరములు అంటే ఏంటండి? నర్సరీలు, ఎల్కేజీలు, యూకేజీలు, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు కదా. సో అటువంటివి అనమాట. అదే కదా. అంటే ఆ చదువు ఏంటి? మామూలు చదువుకు ముందు ఉండేటటువంటి చదువు. అంటే పూర్వము అంటే ముందు అని, అంతకు ముందు అని. సో ఈ పాఠశాల దశకు ఎంటర్ అవ్వటానికి ముందు ఉండేటటువంటి దశ అనమాట. అందుకని పూర్వ పాఠశాల దశ అని అంటారు. దేన్ని? పూర్వ బాల్య దశని. మీరు ఇంకో రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. పూర్వ పాఠశాల దశ. ఇగో పూర్వ అని ఇక్కడ ఉంది కదా, ఇది కూడా పూర్వ. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పూర్వ బాల్య దశ, పూర్వ పాఠశాల దశ, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మరో పేరు అని అడిగితే దేనికి? పూర్వ బాల్య దశకి. ఓకే. దీంట్లో వచ్చే మార్పులు ఏంటో చూద్దాం. మానసిక వికాసం పరంగా పూర్వ బాల్య దశలో ఏం మార్పులు వస్తాయి? ప్రశ్నార్థకాల దశ. అయితే ఈ దశలోని పిల్లలు విపరీతంగా పేరెంట్స్ని ప్రశ్నలు వేసేస్తూ ఉంటారు. అమ్మ అదేంటిది? చందమామ ఎందుకు పైనే ఉంది, కిందెందుకు లేదు? కిందకు వస్తే ఏమవుతుంది? ఆకాశం నీలంగానే ఎందుకుంది? నీలంగా ఉంటే ఏమవుతుంది? ఈ విధంగా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. సో ప్రశ్నార్థకాల దశ అంటారు పూర్వ బాల్య దశని. అలాగే అన్వేషణ దశ. ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. అన్వేషణ దశ అనమాట. అన్వేషణ అంటే ఏంటి? వెతకటం అని అర్థం. ఇక్కడ అన్వేషణ అంటే ఏంటి? వెతకడం. సో అన్వేషణ దశ. అలాగే ప్రమాద వయస్సు అని దీన్ని ఎందుకన్నారంటే, ఈ వయసులోని పిల్లలు ఆడుతూ ఆటల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు గాయాలు చేసుకునే ప్రమాదం ఉంది. సో కాబట్టి దాన్ని ప్రమాద వయస్సు అని కూడా అంటారు ఈ పూర్వ బాల్య దశని. నెక్స్ట్ సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో
వివరించలేడు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళని చూసినట్లయితే కొన్ని కొన్ని బొమ్మల్ని వాళ్ళు పర్ఫెక్ట్గా మధ్యలోకి పగలగొడుతూ ఉంటారు. అది మనకు కూడా చేత కాదు, కానీ వాళ్ళు కరెక్ట్గా పగలగొడుతూ ఉంటారు, అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా మధ్యలోకి. అరే దీన్ని ఎలా పగలగొట్టేవరా అంటే చెప్పలేడు. ఏం చెప్తాడు? పగలగొట్టాను అంటాడు. ఈ విధంగా పగలగొట్టా, ఇక్కడ పట్టుకుంటే వస్తుంది అని వాడికి ఏమైనా తెలుసా? తెలియదు. కానీ పగలగొట్టేస్తాడు వాడు కరెక్ట్గా. సో అంటే సమస్యనైతే పరిష్కరించాడు, కానీ ఎలా పరిష్కరించాడో చెప్పలేడు అనమాట. సో ఆ విధంగా అనమాట. సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ కూడా దాన్ని ఎలా పరిష్కరించాడో వివరించలేనటువంటి దశ. ఏం దశ? పూర్వ బాల్య దశ. నేను మాటిమాటికి పూర్వ బాల్య దశ అని ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుండడం కోసం చెప్తున్నానండి. ఎందుకంటే ఈ లక్షణాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను మాటిమాటికి పూర్వ బాల్య దశ అని చెప్తూ ఉంటాను. నెక్స్ట్ సాంఘిక వికాసం పరంగా చూద్దాం. ఇప్పుడు సాంఘిక వికాసం పరంగా ఈ పూర్వ బాల్య దశలో మార్పులు కనుక చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న మాట వచ్చిందండి. పూర్వ ముఠా దశ అని కూడా అంటారు ఈ పూర్వ బాల్య దశని. పూర్వ బాల్య దశకి 2 పేర్లు ఉన్నాయి, మారు పేర్లు అంటే కొత్త పేర్లు. మా కొత్త పేర్లు 2 ఉన్నాయి పూర్వ బాల్య దశకి. ఏంటది? పూర్వ పాఠశాల దశ అనేది ఒక పేరు, పూర్వ ముఠా దశ అనేది ఒక పేరు. మొత్తం 2 పేర్లు ఉన్నాయి. సరే, అది అలా అటు పెట్టండి. నెక్స్ట్ లక్షణాలు చూద్దాం. సమాంతర క్రీడ అనే మొదటి సాంఘిక క్రీడ ప్రారంభమయ్యే దశ. ఇప్పుడు మీకు ఈ లక్షణం తెలియాలి అంటే ఒకసారి క్రీడలు ఎన్ని రకాలు ఏంటో ఒకసారి చూద్దాం. అసలు పిల్లలు ఆడుకునేటటువంటి క్రీడలు కొన్ని ఉన్నాయండి. అవేంటంటే ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. మొత్తం 4 రకాల క్రీడలు. ఏంటండి? మొత్తం 4 రకాల క్రీడలు ఉంటాయి. అయితే ఏకాంతర క్రీడనేమో శైశవ దశలోనే ఆడుకుంటాడు, మిగతా క్రీడలన్నీ కూడా పూర్వ బాల్య దశలో ఆడుకుంటాడు. అయితే ఏకాంతర క్రీడ అంటే ఏంటి మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, పార్ట్ 1 వీడియోలో. ఏకాంతర క్రీడ అంటే వాడు ఒక్కడే కూర్చుని ఆడుకుంటాడు అనమాట. వాడు ఎవరితోనూ కలవడు, ఎవరి ఆటని అనుకరించాడు. వాడి ఆట వాడు ఆడుకుంటాడు, వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు, కానీ ఒంటరిగా ఆడుకుంటాడు. దాన్ని ఏకాంతర క్రీడ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సమాంతర క్రీడ. సమాంతర క్రీడ అంటే తోటి పిల్లల పక్కన కూర్చుంటాడు కానీ వాళ్ళతో కలవకుండా వాడాటేదో వాడు ఆడుకుంటూ ఉంటాడు, కానీ తోటి పిల్లలతో కూర్చుంటాడు అనమాట. తోటి పిల్లలతో కూర్చుంటాడు కానీ వాడాట వాడు ఆడుకుంటాడు, కలిసి ఆడుకోరు. అలాగే వాడేం ఆడుతున్నాడో అది ఆడు, వాడి ఇష్టం వచ్చింది ఆడుకుంటాడు, కానీ కలిసి కూర్చుంటారనమాట. అది సమాంతర క్రీడ. నెక్స్ట్ సంసర్గ క్రీడ. సంసర్గ క్రీడ అంటే తోటి పిల్లలతో కూర్చుని కలవరు, తోటి పిల్లలతో కూర్చుంటారు, కానీ ఏం చేస్తారంటే వాడెట్టా ఆడుతున్నాడో సేమ్ దాన్ని చూసి సేమ్ కాపీ కొట్టి వీడు కూడా పక్కన అట్టాగే ఆడుకుంటాడు. అంటే వాడు ఒక్కడే ఆడుకుంటాడు, కానీ వాడు ఎట్టా ఆడుతున్నాడో చూసి కాపీ కొట్టి వాడు కూడా సేమ్ అట్టాగే ఆడుకుంటాడు అనమాట. అది సంసర్గ క్రీడ. సహకార క్రీడ అంటే చక్కగా అందరూ కలిసిమెలిసి చక్కగా ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఆడుకుంటారనమాట. అది సహకార క్రీడ. మొత్తం ఈ విధంగా 4 క్రీడలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, సమాంతర క్రీడ అనే మొదటి సాంఘిక క్రీడ ప్రారంభమయ్యే దశ. మొదటి సాంఘిక క్రీడ అని దీన్ని ఎందుకన్నారు అంటే ఈ ఫస్ట్ ఏకాంతర క్రీడ కదా, ఒక్కడే ఆడుకుంటాడు. మరి దాని తర్వాత వచ్చేది సమాంతర క్రీడ. ఒక లైన్లో ఆడుకుంటారనమాట. ఫస్ట్ ఏకాంతర క్రీడ ఆడతాడు, తర్వాత సమాంతర క్రీడ, తర్వాత సంసర్గ క్రీడ, తర్వాత సహకార క్రీడ. ఒక లైన్లో వస్తాడనమాట. ఓకేనా? కాబట్టి సమాంతర క్రీడ అంటే ఫస్ట్ టైము వాడు తోటి విద్యార్థుల పక్కన కూర్చుని ఆడుకునే ఆట కాబట్టి
ఇవి ఏమని చెప్పారు, దీన్ని మొదటి సాంఘిక క్రీడగా చెప్పారనమాట ఈ సమాంతర క్రీడని. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, పిల్లలు ఆడుకునే మొదటి సాంఘిక క్రీడ ఏది అని అడగచ్చు. అప్పుడేం పెడతాం మనం, ఈ 4 క్రీడల్లో సమాంతర క్రీడ అని పెట్టాలి. ఓకేనా అండి. నెక్స్ట్ సంసర్గ క్రీడ. సంసర్గ క్రీడ అనేది ఇతరులు ఆడుతున్న ఆటని పోలిన ఆటను ఆడటము, అనుకరణ. ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, పక్కన పిల్ల అంటే కలవడు, కలిసిమెలిసి ఆడరు, కానీ పక్కన కూర్చుంటారు, కాపీ కొడుతూ వాడు ఎట్టా ఆడుతున్నాడో చూసి కాపీ కొట్టి పక్కన వీడు కూడా ఆడుతూ ఉంటాడు అనమాట. దాన్ని సంసర్గ క్రీడ అంటారు. అందుకే బ్రాకెట్లో అనుకరణ అని ఇచ్చారు. అంటే వీడి ఆటని అనుకరించి వీడు ఆడతాడు అనమాట. నెక్స్ట్ సహకార క్రీడ. సహకార క్రీడ అనేది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు. సాంఘిక వికాసానికి మొదటి మెట్టు ఏది, సహకార క్రీడ. సాంఘిక వికాసము అంటే ఏంటి అంటే, సాంఘిక వికాసము అంటే వ్యక్తులలో సాంఘిక పరంగా అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం ఏంటి, తర్వాత ఏమో పెద్దవాళ్ళని గౌరవించటము, అలాగే ఇటువంటివన్నీ అన్నమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటము, లేదా బాధల్లో ఉంటే ఓదార్చటము, ఇవన్నీ కూడా సాంఘిక వికాసం కిందకే వస్తాయి. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ వికాసాలన్నీ కూడా. అయితే అటువంటి సాంఘిక వికాసానికి మొట్టమొదటి మెట్టు ఏ క్రీడ అంటే సహకార క్రీడ. ఎందుకంటే కలిసిమెలిసి ఆడుకుంటారు కదా సహకార క్రీడలో. ఫస్ట్ టైం సహకార క్రీడలోనే కదా కలిసిమెలిసి ఆడుకునేది. ఇక్కడ ఒంటరిగానే ఆడుకుంటాడు ఏకాంతర క్రీడలో, సమాంతర క్రీడలో కూడా ఒంటరిగానే ఆడుకుంటాడు, పక్కన కూర్చుంటాడు కానీ ఒంటరిగానే ఆడుకుంటాడు. సంసర్గ క్రీడలో కూడా పక్కనే కూర్చుంటాడు, కాపీ కొడుతూ ఒంటరిగానే ఆడుకుంటాడు. కానీ సహకార క్రీడకు వచ్చేసరికి కలిసిమెలిసి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఆడతారు కదా. సో కాబట్టి సాంఘిక వికాసానికి మొదటి మెట్టు ఏ క్రీడ అంటే సహకార క్రీడగా చెప్పొచ్చు అన్నమాట. అలాగే సాంఘిక వైఖరులు అనేవి ఏర్పడతాయి. వైఖరులు అంటే ప్రవర్తన అన్నమాట. వైఖరి అంటే ప్రవర్తన. సాంఘిక ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. అంటే పెద్దలను గౌరవించటం, ఒకళ్ళకు సహాయం చేసుకోవటము ఏంటి, ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి సాంఘిక వైఖరులు అన్నీ కూడా ఏర్పడతాయి. ఏ దశలో ఏర్పడతాయి ఇవన్నీ కూడా అంటే సాంఘిక వైఖరి ఏర్పడటం కానీ, అలాగే మొట్టమొదటి సాంఘిక వికాసానికి మెట్టైనటువంటి సహకార క్రీడ ఆడటం కానీ, ఇటువంటివన్నీ కూడా ఏ దశలో జరుగుతాయమ్మా, పూర్వ బాల్య దశలో జరుగుతాయి. మీకు క్రీడ గురించి అడిగాడు అనుకోండి, కళ్ళు మూసుకొని పూర్వ బాల్య దశ అని పెట్టేయండి. అంటే మళ్ళీ దీంట్లో ఒక చిన్న కిటుకుంది ఏంటంటే, ఏకాంతర క్రీడ అని చెప్పాడు అనుకోండి, అది శైశవ దశ. మిగతా ఏ క్రీడల గురించి అడిగినా కూడా మీరేం పెట్టాలి, ఏ దశ పెట్టాలి, పూర్వ బాల్య దశ అని పెట్టాలి. ఏకాంతర క్రీడ అని కనిపిస్తే శైశవ దశ అని పెట్టాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ భాషా వికాసం గురించి చూద్దాం. పూర్వ బాల్య దశలో భాషా వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది, భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది ఈ దశలో, ఈ పూర్వ బాల్య దశలో. ఎందుకు అంటే వాడికి 3 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి. నేనేం చెప్పాను మీకు, పూర్వ బాల్య దశ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పా, 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వరకు అని చెప్పా. ఈ మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు పిల్లల చేత ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మాటలు రావాలి, మాట్లాడాలి, మా పిల్లాడు మాట్లాడాలి అని చెప్పి తెగ వాగిచ్చేస్తూ ఉంటారు పిల్లల్ని. వసెక్కువ పోసేయటం, అలాగే తెగ మాట్లాడించడం, వాగిస్తూ ఉంటారు వాళ్ళ చేత. అత్తాను, తాతాను, మామాను, చందమామ రా అని చెప్పు, ఈ విధంగా తెగ మాట్లాడిస్తూ ఉంటారు పిల్లల్ని. సో కాబట్టి
ప్రేరణ అనే భాష నేర్చుకోవడానికి ప్రేరణ అనేది బాగా ఎక్కువగా ఉండే దశ అన్నమాట ఇది. ఏది? పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే అహం కేంద్రీకృతం గల దశ అంటే వాడికి అహం అంటే వేరే రకంగా అనుకోకండి. అహము అంటే నాది, ఆ పుస్తకం నాది, నేను ఎవ్వరికి ఇవ్వను, అది నాదే, ఆ బొమ్మ నాది, నేను ఇవ్వను అంటూ ఉంటారు చూసారా. సో దాన్నే అహం కేంద్రీకృతం అని అంటారనమాట. సో అటువంటి ప్రవర్తన ఉండేటువంటి దశ ఏది అంటే ఈ పూర్వ బాల్య దశ. అలాగే వాగుడుకాయ దశ. తెగ వాగేస్తూ ఉంటారనమాట. మీకు ఇక్కడ కూడా చెప్పాను చూసారా, ప్రశ్నార్థకాల దశ అని చెప్పావు. ప్రశ్నలు తెగ వేసేస్తూ ఉంటారు. అవి అర్ధ సహిత ప్రశ్నలైనప్పటికీ అర్ధరహిత ప్రశ్నలైనప్పటికీ కూడా వాళ్ళు తెగ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. సో దాన్ని వాగుడు కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు? వాగుడుకాయ దశ అని పిలుస్తారు. దీన్ని పూర్వ బాల్య దశ అని. ఇప్పుడు దీని మీద మీకు చిన్న చిన్న బిట్స్ వేస్తాను, చెప్దామా లేదో చూద్దాము ఒకసారి. శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ప్రశ్నార్థకాల దశ ఏది? పూర్వ బాల్య దశ. అలాగే అన్వేషణ ఎక్కువగా ఉండే దశ ఏది? పూర్వ బాల్య దశ. అలాగే ప్రమాద వయస్సుగా పరిగణించబడే దశ ఏది? పూర్వ బాల్య దశ. పూర్వ ముఠా దశ అని ఏ దశను పిలుస్తారు? పూర్వ బాల్య దశను పిలుస్తారు. అలాగే నెక్స్ట్ సాంఘిక వైఖరులు ఏర్పడే దశ ఏది? పూర్వ బాల్య దశ. వాగుడుకాయ దశగా పరిగణించబడే దశ ఏది? పూర్వ బాల్య దశ. అలాగే ఇంకేం చెప్పచ్చు? భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉండే దశ ఏది? పూర్వ బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ ఏది? పూర్వ బాల్య దశ. ఈ విధంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ శైశవ దశ అయిపోయింది, పూర్వ బాల్య దశ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశని మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.